హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి పచ్చికాయలతో ఆలు ఫ్రై ఎలా చేయాలో ఒకసారి వీడియోలోనైతే చూపిస్తున్నాను. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఆలు ఫ్రై అనమాట. అది కారం లేకుండా పచ్చికాయలతో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక 6 ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను, ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అంటే కారానికి తగినంత పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలానే దాని చెక్కు తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకొని, కడాయి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. అది కొంచెం వేడెక్కాక జీలకర్ర, ఆవాలు అని వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు 3 ఒకటేసారి వేసుకొని గోల్డెన్ కలర్లో సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే చల్లుకోండి పైన నుండి. ఆ సాల్ట్ చల్లడం వల్ల ఫ్రై తొందరగా అయిపోతుంది. ఆనియన్స్ చూడండి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. సిమ్లో అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి, అడగంటకుండా ఉంటుంది. దాంట్లోనే అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి పసుపు అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. 2 మినిట్స్ మళ్ళీ వీటిని మగ్గనివ్వాలి. సిమ్లోనే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే అట్లా పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉంచాలి, మాడిపోకుండా ఉంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే వేసుకోండి. ఈ ఆలు ముక్కల్ని వేసుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవడమే. ఎందుకంటే ఊరికే కలుపుతూ ఉంటే మొత్తము పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా విరగకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇవి ఆలుగడ్డలు చాలా తొందరగా ఉడికిపోతాయి, లేట్ అవ్వదు. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత అవైతే ఆల్మోస్ట్ ఉడకడానికి అయితే వచ్చినాయి. ఒకసారి అట్లా చించుకొని చూసిన తర్వాత మనము ఇంకాస్త ఉడికేది ఉంది అన్న టైంలో మనం టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకోండి. టమాటాలు ఉడికే వరకు సిమ్ముల్నే ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా పేస్ట్ లాగా అవ్వాలి. ఆలుగడ్డలు విరగకుండా టమాటాలు మాత్రం మగ్గించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఇంత సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ఆలుగడ్డలు ఉడకడానికి ఒక టిక్ ఏంటంటే, మనము కడాయి పైన మూత పెట్టుకొని మూతలో వాటర్ వేసి పెట్టండి, మాడిపోకుండా ఉంటుంది. వాటర్ డైరెక్ట్ అందులో వేయకుండా ఇట్లా ఆవిరి రూపంలో ఉడికించుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన రెసిపీని ఫాలో అయ్యి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి.